నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజుల్లో మంచిగా ఆలోచించటం అనేది ముఖ్యంగా ఈ జనరేషన్లో పెద్ద టాస్క్ అయిపోతుంది. నెగటివ్ థింకింగ్లో లోకమంతా ఏదో అట్లా బ్రతుకు వెల్లదీస్తున్నాం. నిజానికి మనిషి మనస్తత్వంలో ఎందుకింతగా మార్పులు వస్తున్నాయి? అన్ని అనర్థాలకు మూలం ఎక్కడుంది? మనతో ఈరోజు ఒక స్ట్రెస్ బస్టర్ ఉన్నారు, సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ నండూరి అర్చన గారు. నమస్తే మేడం. నమస్తే అండి. స్ట్రెస్ మేనేజ్మెంట్లో మీరు మంచి మంచి వేదికలపై జాతీయ స్థాయిలో ప్రసంగాలు ఇచ్చినారు. నిజంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది పెద్ద టాస్కేనా మేడం? నేను ఇందాక అన్నట్లు ఇంట్రోలో అంతే అని చెప్పుకోవాలి కదా. లేకపోతే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళకి అసలు ప్రతి మానసిక సమస్య స్ట్రెస్ దగ్గరే మొదలవుతుంది. సో అది పెద్ద టాస్కే అంటారు. సెల్ఫ్ హిప్నోసిస్ అనేది అది టాస్క్ కిందనే అవుతుంది. సెల్ఫ్ హిప్నోసిస్ అనేది మన మనసును నియంత్రించుకోవటం అనేది చిన్న స్థాయి నుంచి అలవాటు పడితే నిజానికి అది చిన్న టాస్క్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పేరెంట్స్ కనుక చిన్నప్పటి నుంచే యాంగర్ మేనేజ్మెంట్ కానీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవటం కానీ నేర్పించడానికి టిప్స్ ఏమైనా ఉంటే పేరెంట్స్కి చెప్పగలరా? 100%. సో అసలు స్ట్రెస్ అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే మన ఎక్స్పెక్టేషన్స్ బీట్ అవ్వని దగ్గర నుంచి డిసప్పాయింట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా మందికి మీరు చెప్పినట్టు చాలా వేదికల మీద కానీ చాలా వీడియోస్ లో కానీ చాలా సెషన్స్ లో కానీ అడ్రస్ చేసేది ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ 3 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎక్స్పెక్టేషన్ ఆన్ సెల్ఫ్, ఎక్స్పెక్టేషన్ ఆన్ ది అదర్ పర్సన్, ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది వరల్డ్. సో ఈ ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు అది ఎక్కడ మనకి మీట్ అవ్వకపోయినా వెంటనే వి విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి వచ్చే ఒక నెగిటివ్ ఎమోషన్ మూలంగానే స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పేరెంట్ ఒక చైల్డ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చైల్డ్ బాగా చదువుకోవాలనో, చైల్డ్ నా మాట వినాలనో. ఇది ఎప్పుడైతే రాదో స్ట్రెస్ కి లోన్ అవుతారు. ఆ స్ట్రెస్ ని యాంగర్ రూపంలోనో సాడ్నెస్ రూపంలోనో ప్రొజెక్ట్ చేస్తారు. సో సాడ్నెస్ స్లోగా దేనికి లోన్ అవుతుంది? డిప్రెషన్ కి దారితీస్తుంది. భయం దేనికి దారితీస్తుంది? యాంగ్జైటీకి దారితీస్తుంది. అలా కోపం అగ్రెషన్ కి దారితీస్తుంది. ఇలా రకరకాలు మారుతాయి. సో ఫస్ట్ మన ఆలోచన ధోరణి మార్చుకోవడమే అన్నిటికీ మూలమైన రీజన్ అన్నమాట. సో దాన్ని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఎస్ మేడం, నిజానికి యాంగర్ మేనేజ్మెంట్ విషయంలో పెద్ద విలన్స్ అయిపోతున్నారు పేరెంట్స్. పిల్లలు యాంగర్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు ఏం మాట్లాడినా ఖచ్చితంగా తల్లి తండ్రి ఇద్దరు కూడా విలన్స్ అయిపోతున్నారు. పాత చింతకాయ పచ్చడైపోతున్నారు. ఈ జనరేషన్లో మేము చక్కగా ఇమిడిపోతుంటే మా వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఇట్లాంటి టైంలో ఎప్పుడైతే యాంగర్, నిజానికి మీరు అన్నట్లు ఇప్పుడున్న జనరేషన్లో ఒక స్టబాన్నెస్ ఎంత బాగుంటుందో అంతే స్థాయిలో లోపల చాలా ఓవర్ సెన్సిటివ్నెస్ పెరుగుతోంది. సో అట్లాంటప్పుడు పేరెంటింగ్లో ఎట్లాంటి టిప్స్ తోటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎట్లాంటి టిప్స్ తోని వాళ్ళని మార్చాలి అనే ఒక స్టెప్స్ తీసుకోవాలి? అయితే ఫస్ట్ ఇది వీళ్ళని పెంపకం దగ్గర నుంచి మొదలవ్వాలండి. ఎందుకంటే వీళ్ళలో ఈ స్టబ్బర్నెస్ ఎందుకు వస్తుంది, సెన్సిటివ్నెస్ ఎందుకు వస్తుంది అంటే పేరెంటింగ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అది ఉండాలి. మనము ఎక్కువ వాళ్ళకి కంఫర్ట్ జోన్ అలవాటు చేస్తున్నాం. అండ్ న్యూక్లియర్ పేరెంటింగ్ అనేది ఒక ప్యాటర్న్. ఒకప్పుడు జాయింట్ పేరెంటింగ్ సిస్టమ్ ఉండేది. అంటే ఇంట్లో నానమ్మ తాతయ్య లేకపోతే ఇంకా ఎక్కువ మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే అడ్జస్టింగ్, షేరింగ్ అనేది ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఓన్లీ అమ్మా నాన్న, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు. సో షేరింగ్ తక్కువ. ఏది కావాలంటే అది కొనిపెడతారు. ఎవరు ఒక మాట అనడానికి వీల్లేదు, ఎవరు అడ్వైస్ ఇవ్వడానికి వీల్లేదు, స్కూల్లో టీచర్లు అనడానికి వీల్లేదు. సో ప్యాంపరింగ్ చైల్డ్ లైక్ సో మచ్. ఇప్పుడు చైల్డ్ ని చాలా ప్యాంపర్ చేసి చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచి సడన్ గా నువ్వు వన్ ఫైన్ డే నీకు ఇష్టం ఉన్నప్పుడు అడ్వైస్ ఇచ్చి నువ్వు వాళ్ళని తీసుకోమంటే తీసుకునే శక్తి ఆ చైల్డ్ లో ఉండట్లేదు. ఉండకపోయేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళలో ఆ రెసిస్టెన్స్ అనేది కోల్పోయి వాళ్ళు యాంగర్ రూపంలో దాన్ని వ్యక్తీకరిస్తున్నారు. అప్పుడు మనం యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఎలాగా? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మొబైల్ అడిక్షన్. చిన్నప్పుడు మన పనులు చేసుకోవడానికి వాళ్ళకి మొబైల్స్ ఇస్తున్నాము. అండ్ వన్ ఫైన్ డే ఇప్పుడు మొబైల్ వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నో అని వాళ్ళని కంట్రోల్ చేయడానికి, సో వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం యాంగర్ మేనేజ్మెంట్ అని మాట్లాడుతున్నాం. సో డే 1 నుంచి ఎవ్రీ పేరెంట్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్లానింగ్. మనం పిల్లల్ని ఎలా పెంచాలి అని. అప్పుడు ఇవన్నీ అవాయిడ్ అయిపోతాయి. అయితే మీరు ఇందాక అన్నట్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు పిల్లలకి అంటున్నారు పేరెంట్స్ విషయంలో. నిజానికి ఇష్టం వచ్చినప్పుడు అనే కంటే కూడా వాళ్ళకు వీలున్నప్పుడు,
నిజానికి ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ కూడా వర్కింగ్ మోడ్లో ఉంటారు. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి మార్చుకుంటూ వెళ్తున్నారు. సో అది మరి నిజానికి థరోలీ అని అంటే వీక్లీ ఒక వన్స్ అనొచ్చా, ట్వైస్ అనొచ్చా, పిల్లల్ని దగ్గర కూర్చొని ఇప్పుడు నిజానికి అందరూ పేరెంట్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటున్నప్పుడు ఇద్దరు కూడా వీక్లీ ఒక్కసారి 2 సార్లు మనం మాట్లాడాలి. వాళ్ళని డౌన్ టు ఎర్త్, వాళ్ళు ఎట్లాంటి ఫీలింగ్స్తో ఉన్నారు, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, మనతో అన్ని షేర్ చేసుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఒక యాక్షన్ స్టెప్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఉండాలి? వీక్లీ వన్స్ ఫ్యామిలీ మీటింగ్ అనేది ఒకటి హోస్ట్ చేసుకోవాలి. ఆర్ అట్లీస్ట్ 15 days వన్స్ ఫ్యామిలీ మీటింగ్ ఇస్ మస్ట్ అండ్ షూర్. ఫ్యామిలీ మీటింగ్ లో ఏం చేయాలి అంటే మీ పిల్లలకి ఏం కావాలి అని అడిగి తెలుసుకోవడమే ఓవరాల్ గోల్. అయితే చాలా మంది పేరెంటింగ్ లో చేసేది ఏంటి అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అదే చెప్తామన్నమాట. ట్రాన్సాక్షనల్ ఎనాలిసిస్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ 3 stages ఇన్ దెమ్. అంటే పేరెంట్, అడల్ట్ అండ్ చైల్డ్. అంటే మీరు చూస్తే మనం ఎక్కడికన్నా వెళ్తే చిన్న పిల్లలం అయిపోతాం. అంటే ద చైల్డ్ పార్ట్ ఆఫ్ us is active. ఓకే, నౌ మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు వి బోత్ ఆర్ హ్యావింగ్ అడల్ట్ కాన్వర్సేషన్. అలాగే సపోజ్ మీరు చెయ్యి కట్ చేసుకున్నారో ఇంకేదో చేశారు, ద పేరెంట్ పార్ట్ ఆఫ్ మీ విల్ గెట్ యాక్టివేటెడ్, రైట్? అలా మనలో 3 stages ఉంటాయి. సో ఎప్పుడు కూడా పేరెంట్ ఏం చేస్తారంటే లైక్ నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యకు, ఆల్వేస్ అడ్వైజింగ్ మోడ్. అంటే పేరెంట్ ఒక్కళ్ళే యాక్టివ్ ఉంటారు. సో ఈ ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ పేరెంట్ స్టేజ్, ఆ పేరెంట్ పార్ట్ ఏదైతే ఉందో అది కాసేపు పక్కకు వెళ్ళి ఒక అడల్ట్ లాగా చిల్డ్రన్ తోటి దే షుడ్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్ విత్ దేర్ స్కూల్, కాలేజ్, ఆర్ నాతో ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, అమ్మతో ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, నాన్నతో ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, ఫ్రెండ్స్ తో ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, ఓపెన్ డిస్కషన్స్ చేసే స్టేజ్ కి వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కిడ్స్ లైఫ్. సో కొంతమంది ఇలా ఫస్ట్ ఓపెన్ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు, కిడ్స్ ఓపెన్ గా చెప్పడం మొదలు పెడతారు. చెప్పడం స్టార్ట్ చేయగానే మళ్ళీ యూ షుడ్ నాట్ జంప్ ఇన్ టు కన్క్లూజన్స్ ఆర్ యూ షుడ్ నాట్ స్టార్ట్ అడ్వైజింగ్ దెమ్ ఇమీడియట్లీ. ఫస్ట్ పాజ్ దేర్, లిజన్ అండ్ వాట్ కెన్ బి డన్ అనేది థింక్ చేస్తే స్లోగా మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అప్పుడు మీరు ట్రస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు పిల్లలకి. దీన్ని బట్టి సో అప్పుడు ఏమవుతుందంటే చెడు స్నేహాలు కూడా మీ పిల్లల లైఫ్ లోంచి బయటికి వెళ్ళిపోతాయి. స్లోగా మీ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో పిల్లలు ఆ కేర్, లవ్, ఎఫెక్షన్ పేరెంట్స్ నుంచి ఫీల్ అవుతారో తెలియకుండానే కొంత యాంగర్ కూడా వాళ్ళ లోపల నుంచి పోవడం జరుగుతుంది. అండ్ దట్స్ హౌ మీకు తెలియకుండానే మీకు కావాల్సిన పనులు, ఐ మీన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటిని తెలియకుండానే సబ్ కాన్షియస్ గా వాళ్ళలో మీరు నాటచ్చు. యూ కెన్ ప్లాంట్ దెమ్ ఇన్ దేర్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే మేడం, సెల్ఫ్ హిప్నోసిస్ మనసును నియంత్రించుకోవటానికి ఇప్పుడు పెద్దవాళ్ళకి అవసరమే, అన్ని ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ అవసరమే. సో పిల్లలకి అలవాటు చేస్తూ పెద్దవాళ్ళు కూడా తమ మనసును తనను నియంత్రించుకోవాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఏమవుతాయి? యోగా అవుతాయా, లేకపోతే ఇద్దరు కంబైన్డ్గా, పిల్లలు అండ్ పేరెంట్స్ కంబైన్డ్గా ఏమైనా యాక్షన్స్ ఏమైనా చేయటము, లేకపోతే టూర్స్ వెళ్ళటం అవుతుందా? ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు మనసు నియంత్రణ కోసం? సెల్ఫ్ హిప్నోసిస్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, మనల్ని మనం నియంత్రించుకోవడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సెల్ఫ్ హిప్నోసిస్ అంటే ఏంటంటే మనల్ని మనం ఒక ట్రాన్స్ స్టేజ్ లోకి తీసుకెళ్ళడము అని చెప్పి. సో మనకి మనం తెలుసుకోకుండా ఒక ఇన్స్ట్రక్షన్ ని కంటిన్యూస్ గా మనకి మనం ఇచ్చుకుంటూ ఉండడం. సో మీరు నేను తెలియకుండా ఏదన్నా ఒక హోర్డింగ్ ని చూసి కానీ, ఇప్పుడు మంచి వర్షం పడుతుంది వెదర్ లో, ఎక్కడైనా మీకు వేడి వేడి బజ్జీలు, పకోడీలు ఏమైనా కనిపించగానే ఇవి తినాలి. సో వెన్ యూ ఆర్ గివింగ్ కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్ యూ ఆర్ గెట్టింగ్ హిప్నటైజ్డ్, అంటే యూ ఆర్ గెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. దట్ ఈస్ హిప్నోటిజం. ఓకే, మనసుని నియంత్రించుకోవడము అంటే ఒక సెల్ఫ్ డిసిప్లైన్డ్ అనేది చిన్నప్పటి నుంచి అది తెలియకుండానే క్లాసికల్ కండిషనింగ్ అనేది జరగాలి. సో కిడ్స్ విల్ నాట్ లిజన్ టు పేరెంట్స్, కిడ్స్ విల్ ఫాలో పేరెంట్స్. ఇది అందరికీ తెలుసు. సో ఇంట్లో పిల్లలు సరిగ్గా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. మనం ప్రీచ్ చేసేది ఒకటి, చేసేది ఒకటి అయితే
అది సరిపోదు ఫస్ట్ థింగ్. సో ఓకే. ఫస్ట్ మనం ఏదైతే చెప్తున్నామో ఫస్ట్ అది మనం చెయ్యాలి. పిల్లలు మీరు ఫోన్ ఆడకండి అని మనం ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చుంటే కరెక్ట్ కాదు. పిల్లలు మీరు తొందరగా పడుకోవాలి అని మనం టీవీ చూస్తూ కూర్చుంటే దట్ ఆల్సో డజంట్ వర్క్ అవుట్. సో యూ హ్యావ్ టు సే అండ్ యూ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డిసిప్లైన్ లైఫ్ స్టైల్, లైక్ ఎక్సర్సైజ్ మనం చేస్తూ వాళ్ళ చేత చేయించడం. సో క్లాసికల్ కండిషనింగ్ అంటే ఏంటంటే బలవంతంగా అయినా సరే 21 days, 40 days, couple of months రెగ్యులర్ గా మీరు చెప్పి చేయిస్తూ ఉంటే దే గెట్ ప్రోగ్రామ్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. ఓకే. అలా హ్యాబిచుయేట్ చేసేస్తే దే గెట్ కండిషన్డ్ ఫర్ దట్ హ్యాబిట్. తర్వాత మీరు అది బ్రేక్ చేయాలన్న హ్యాబిట్స్ వాళ్ళకి బ్రేక్ అవ్వవు. ఓకే. సో కిడ్స్ దట్స్ ని హౌ యూ కెన్ డెవలప్ దెమ్. ఈ ప్రాసెస్ లో ఎమోషనల్ గా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంటారా? 100%. ఎప్పుడైతే మనకి మంచి అలవాట్లు అనేవి డెవలప్ అవుతాయో మనం ఎమోషనల్ గా ఎక్కడ వీక్ అవ్వము. ఎందుకు అంటే మన గోల్స్ క్లియర్ ఉంటాయి, ఫోకస్ క్లియర్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ క్లియర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే లైఫ్ లో సక్సెస్ ఉంటుంది. సక్సెస్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇవన్నీ ఉంటే ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. ఓకే. ఒక 13 years ప్లస్ మీకు ఈ ఫీల్డ్లో చాలా అపారమైన అనుభవం ఉంది. ఎన్నో కేసులు మీరు డీల్ చేస్తూ ఉన్నారు. ఎంతో మందిని మీరు క్యూర్ చేస్తూ ఉన్నారు మేడం. మీ అనుభవం దృష్ట్యా అడుగుతున్నా, నిజానికి కొంతమంది పిల్లలు ఇంట్లో చాలా మంచి అలవాట్లు, ఇందాక మీరు అన్నట్లు చిన్నప్పటి నుంచే కొన్ని మంచి అలవాట్లు పేరెంట్స్ పని పట్టుకొని వాళ్ళు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంటుంది. అదే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మోడ్ ఆఫ్ యాక్షన్ మారిపోతూ ఉంటుంది. పక్కన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, స్కూల్లో వెదర్ ఇవ్వనివ్వండి, స్కూల్లో ఉన్న అలవాట్లు అవ్వనివ్వండి, మళ్ళీ ఇంటికి వచ్చి సేమ్ పేరెంట్స్కి తగ్గట్లు యాక్ట్ చేసే పిల్లలు ఉంటారు. డబుల్ త్రిబుల్ రోల్స్ తీసుకునే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్స్లో తప్ప చిన్న స్థాయిలో దొరకనంత జాగ్రత్త పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు అమ్మల దగ్గర ఒకలాగా ఉంటారు, టీచర్స్ దగ్గర ఒకలాగా ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్లో వాడి అసలు స్వరూపం, వాడిలో ఉన్న నెగిటివ్ షేడ్స్ అన్ని ఫ్రెండ్స్కి తెలుస్తూ ఉంటాయి. అవి కంప్లైంట్స్ బేస్గా వెళ్తూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని గుర్తుపట్టాలంటే ఫస్ట్ టీచర్స్ రెస్పాన్సిబుల్ ఎక్కువగా ఉంటుందా, పేరెంట్స్ దా? ఎక్కడ అసలు మెయిన్ లోపము? లోపం అని కాదు, అసలు పిల్లలు బయటికి వెళ్ళి చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు, వీళ్ళు అసలు అల్లరి చేయరు, ఫ్రెండ్స్ దగ్గర కూడా రాముడు మంచి బాలుడిలాగా ఉంటారని మనం నమ్ముతున్నాం అంటే మనదే తప్పు. పిల్లలు అంటే when teenage enters, hormones automatically change, and whenever hormones changes అందరూ అలాగే ఉంటారు. ఓకే. అలా ఉండట్లేదు అంటే వాళ్ళలో తేడా ఉంది అని మనం అనుకోవాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సో అలా బిహేవ్ చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటున్నారు అంటే దాన్ని ఏది ఆపుతోంది అంటే సంస్కారం ఆపుతోంది. అవి వాల్యూస్ అండ్ ఎథిక్స్ అవి ఇంట్లో నేర్పించబడ్డాయి కాబట్టి. కానీ ఆలోచనలు మాత్రం వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే అవి హార్మోన్స్ మూలంగా జరిగే మార్పులు కాబట్టి. అవి రాకుండా ఎక్కడికి పోవు. అయితే ఇవి తెలుసుకోవటానికి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు ఈ ఆలోచనలు హద్దు మీరిపోతున్నాయి అంటే హద్దు మీరిపోవడానికి పీర్ గ్రూప్ కారణమవుతుంది. వాళ్ళ ఉండే పరిస్థితులు, వాళ్ళ ఫ్రెండ్స్ వాటిని ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం పర్లేదు అని అన్నప్పుడు ఆ థాట్స్ యాక్షన్ ఫామ్ లోకి వస్తాయి. అలా కాకుండా పీర్ గ్రూప్ తప్పు, మనం అలాంటివి చేయకూడదు, మనం ఇవి గుడ్ బాయ్ అనిపించుకోవాలి అన్నప్పుడు ఆలోచనలు హద్దుల్లో ఉంటాయి. అదే డిఫరెన్స్. సో ఎప్పుడైతే పేరెంట్స్ మోర్ ఎమోషనల్ బాండింగ్ లో ఉండి క్వాలిటీ టైం పిల్లలకి ఇస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్స్ ని కూడా ఇంటికి ఇన్వైట్ చేస్తూ మీట్ అవుతూ ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారో అప్పుడు పిల్లలు ఎలాంటి ట్రాక్ లో ఉన్నారు అనేది వీళ్ళకి అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డి నమ్మకంతో మా అబ్బాయి మంచివాడే, నేను 4th class లో చూసాను కాబట్టి 10th class లో కూడా అలాగే ఉంటాడు అని బిలీవ్ చేస్తే దెన్ వీఆర్ గాన్ రాంగ్. ఓకే. చిన్న పిల్లలకే పెద్ద విషయాలు తెలిసిపోతున్న రోజులు మేడం ఈ జనరేషన్లో. అసలు వాళ్ళ బుర్రకి ఉండాల్సిన కెపాసిటీ కంటే ఎక్కువ పెద్ద పెద్ద విషయాలు తెలిసిపోతున్నాయి. ఆ ఫోన్లో చూస్తుంటే కూడా అన్వాంటెడ్ మొత్తం అన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు చాలా ఈజీగా. ఈ మధ్య నేను ఈ సందర్భంగా ఒక రీల్ గురించి చెప్తా మేడం. నేను చాలా అసలు చిన్న బాబు, ఆ బాబు వాళ్ళ క్లాస్లో ఒక అమ్మాయి వాడితో అంటది, అరే పెద్దయ్యాక మనం లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని అంటది ఒక అమ్మాయి. అంటే వాడది పెద్ద బూతుమాటలాగా ఫీల్ అయిపోయి వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి, నాన్న అందరి ముందు అనేసింది ఇది పెద్ద బూతుమాట, చిన్న బూతుమాట నాన్న, ఎట్లా నాన్న ఇప్పుడు నేను అని వాడు ఒకటే ఏడుస్తాడు. అది ఫుల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, టాప్ 1లో ఉంది చిన్న పిల్లగాడిది. వాడు ఎంత ఏడుస్తాడంటే ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అని. అంటే వాడికి అది తెలుస్తోంది అది తప్పు అని. కానీ ఆ పిల్లోడి క్లాస్ చూస్తే 1st 2ndకి మించి ఉండదు, వాడి ఏజ్ అంతే ఉంటుంది మేడం.
వాడు ఆ లవ్ పెళ్లి అనే మాటలు విని పెద్ద బూత్ మాటలని ఏడ్చుతున్నాడు. అంటే వాడికి అది ఏదో తప్పు ఈ ఏజ్లో కాదు అని అర్థమవుతుంది. కానీ స్కూల్లో అమ్మాయి చూస్తే చాలా ఈజీగా చెప్పేసిన పరిస్థితి. సో జెండర్ విషయానికి వస్తే ఈ కాలంలో ఎప్పటికైనా పురుష ఆధిక్య సమాజం అని ఒకటి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మేము ఈక్వల్ టు మెన్ అని అనుకునే ఒక మంచి చేంజ్ ప్రాసెస్లో ఈక్వల్ అనే ప్రాసెస్ అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే విచ్చలవిడితనానికి చాలా దారి తీసింది. మంచిగా ఉండే అబ్బాయిలు కనిపించట్లేదు, మంచిగా ఆలోచిస్తున్న అమ్మాయిలు కనిపించట్లేదు. ఒకప్పుడు ఉన్న కట్టుబాట్లు నిజానికి చాలా దారుణాలని ఆపగలిగినాయి. మరి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఈ జనరేషన్ పిల్లలు ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటే ఆ కట్టుబాట్లు ఉంటే కరెక్టా, లేకపోతే ఈ జనరేషన్ తగ్గట్లు మూవ్ ఆన్ అవుతూ వెళ్తే కరెక్టా? ఏది కరెక్ట్? ఇప్పుడు కట్టుబాట్ల మూలంగా బాగుపడ్డది లేదు. ఓకే, లేదంటారా? సో అలా అని అంతే కదా. కట్టుబాట్ల మూలంగా బాగుపడట్లేదు, అందరూ అణచివేయబడ్డారు. సో గ్రోత్ అనేది లేదు కాబట్టే టెక్నాలజీ వచ్చి మార్పు అనేది తీసుకొచ్చారు. అమ్మాయిలు నిగ్రహంగా లేరా మేడం? బ్యాక్ డేస్లో అమ్మాయిలు చాలా నిగ్రహంగా ఒక లవ్వర్కి ఫ్రెండ్కి తేడా చూపించిన రోజులు పాత రోజులు లేవా? ఉన్నాయి కదా. సో ఆ కట్టుబాట్ల మూలానే కదా అది తెలిసింది. అది ఒక్కటే ఏరియా ఉంది, ఓన్లీ దట్ ఈస్ ద ఏరియా. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు, విమెన్ ఇండిపెండెన్స్ లేదు, విమెన్ కి మెంటల్ హెల్త్ లేదు, విమెన్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ లేదు, కానీ కట్టుబాట్లు ఒక్కటే ఉన్నాయి. సో ఓవరాల్ 360 degrees ఆఫ్ లైఫ్ చూసుకుంటే ఆ ఏరియా ఒకటి సక్సెస్ఫుల్ ఉందేమో, మైట్ బి, కానీ మిగిలిన ఏరియాస్ ఏవి కంప్లీట్ అవ్వలేదు. డూ యూ అగ్రీ? ఇప్పుడు ఏమైంది అంటే దానికోసం పోనీ దాన్ని బ్రేక్ చేసిస్తే అలాని ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారంటే అందరూ లేరు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే డెవలప్ చేసిన తర్వాత దాన్ని మంచిగా యూజ్ చేసుకుని చదువుకుని సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా బెంగళూరులో ఒక 7th క్లాస్ అబ్బాయి జపనీస్ యానిమీ చూసి సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. ఓకే, సో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మనిషి బుద్ధిని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అలా ఉపయోగించుకోవడాన్ని బట్టి సమాజం నాశనం అయిపోతుంది. ఫస్ట్ పాయింట్, ఆ ఇంట్లో వాళ్ళే మళ్ళీ వీళ్ళని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ తిరిగి మళ్ళీ అవే అదుపులోకి వస్తారు, మళ్ళీ అలాగే కట్టేస్తారు సమాజాన్ని, మళ్ళీ ఇంట్లోకే. ఎక్కడికి వెళ్తుందో అది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సిన విషయం. సో ఎదగాల్సిన వాళ్ళు ఎదుగుతున్నారు, ప్రపంచాన్ని ఏలుతున్నారు, బిజినెస్ స్థాపిస్తున్నారు, రోల్ మోడల్స్ గా నిలబడుతున్నారు. సో అది ఒక స్ట్రీమ్, ఇది ఒక స్ట్రీమ్. కాబట్టి గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది, కానీ పీపుల్ ఎప్పుడు కూడా 2 segments గా ఉంటారు. అంతే. సో దాని గురించి మనం ఎక్కువ చెప్పలేమన్నమాట. కాబట్టి దాన్ని అందరూ మంచికి వాడుకుంటే అభివృద్ధి చెందుతారు, కానీ అందరూ అభివృద్ధి చెందలేని పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చెయ్యలేము. వాళ్ళలో మనం మోటివేషన్ తీసుకురావడానికి ఏం చేయగలము అని వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. పేరెంటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్న ఫ్యామిలీస్లో కూడా మేడం కాలేజ్కి వెళ్ళిన తర్వాత, స్కూల్కి వెళ్ళిన తర్వాత అది దాని విలువ, పేరెంటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఎంత ప్లాన్డ్గా ఉన్నప్పటికీ కూడా కాలేజ్ స్కూళ్ళల్లో వాటి విలువ పోతుంది అని నేను అంటా. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. అట్లాంటప్పుడు పేరెంట్స్ మళ్ళీ ఎట్లా బిహేవ్ చేయాలి? ఎందుకు అంటే మోర్ టైం వాల్యూ ఎక్కడ ఉంటుంది, బాండింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇవాళ రేపు స్కూల్స్ లోనే ఎక్కువ టైం గడుపుతున్నాం. అవును. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళతోటే మన బాండింగ్ పెరుగుతుంది. సో అక్కడ ఉండే మనుషులు కనుక క్వాలిటీ పీపుల్ లేకపోతే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టే వీళ్ళ మనస్తత్వం తయారవుతుంది. సో కాబట్టి ఏరియా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మార్పు నిజంగా అక్కడ సాధ్యపడనప్పుడు పేరెంట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మేడం? మనం ఇంత కష్టపడి ఇన్ని చెప్పి ఇంత వాల్యూస్తో పెంచడం కూడా వేస్ట్ అవుతోంది ఈ కాలేజ్లో, స్కూల్లో అని అనుకుంటున్నప్పుడు ఎన్ని స్కూళ్ళని మార్చగలరు, ఎన్ని కాలేజెస్ మార్చగలరు? అందుకని ఎన్ని స్కూల్స్ ఎన్ని కాలేజెస్ మార్చడం కష్టం. అందుకనే ఫస్ట్ చిన్నప్పటి నుంచి వాల్యూస్ ఎథిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. చిన్నప్పుడు ఏదైతే స్కూలింగ్ అయితే ఉందో ఆ స్కూలింగ్ లోపల రూట్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ మోరల్స్ స్ట్రాంగ్ గా ఉంటే తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు సస్టైన్ అయిపోగలుగుతారు. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ రూట్స్ చిన్నప్పుడు పడిపోయినవి చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అవి బ్రేక్ చేసుకోలేరు. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన ఇండియన్ సిస్టమ్ లో ఒక అమ్మాయి డివోర్స్ తీసుకోవడానికి చాలా ఆలోచించి ఏడ్చి ఫీల్ అయిపోతుంది. ఎందుకు ఏడుస్తుంది? సమాజం గురించి ఎక్కువ ఆలోచించింది.
పెంపకం బిలీఫ్ సిస్టమ్. ఈ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి నాటుకుపోయింది? చిన్నతనం నుంచి నాటుకుపోయింది కాబట్టి. తర్వాత ఎంతో మందిని చూసింది, అరే వీళ్ళందరూ అంటే డైవర్స్ తీసుకున్నారు కదా, లివ్ ఇన్ లో ఉంటున్నారు కదా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో ఉంటున్నారు కదా అని తను తెగించలేకపోతుంది కదా. అవును. అంటే అంత స్ట్రాంగ్ గా నాటుకుపోయిన రూట్స్ ఉంటే అవి బ్రేక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి పేరెంటింగ్ అనేది పెద్దగయ్యాక చూసుకుందాము అనుకునే విషయం కాదు. అది చిన్నప్పటి నుంచి వేసి పెంచాల్సిన మంచి ఎరువు, అంతే, తప్పదు. ఓకే. భారతీయ విలువలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే అబ్బాయిల పెంపకంలో ఎక్కువ శ్రద్ధ చూపాలా? అమ్మాయిల పెంపకంలో ఎక్కువ శ్రద్ధ చూపాలా? ఎవరిని స్ట్రాంగ్ చేయాలి? భారతీయుల్ని స్ట్రాంగ్ చేయాలి. జెండర్ తేడా లేకుండా. అంతే. ఇట్ ఇస్ జెండర్ తేడా లేదు. ఎందుకంటే ఎవరైనా హ్యూమన్స్. సో ఇవాళ రేపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ప్రతి వాళ్ళలో ఫాల్స్ ఉంటున్నాయి. నేను చాలా కేసులు చూసా. ఒకప్పుడు ఓన్లీ అబ్బాయిలు హెరాస్ అవును. చేసే వాళ్ళని ఉండేవి. ఈ మధ్య విమెన్ హెరాస్మెంట్ అవును. కేసెస్ ఎక్కువైపోయాయి. ఎక్కువైపోతుంది. నిజమే. ఒకప్పుడు అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోయిన లవ్ కేసెస్ ఉండేవి. ఇప్పుడు అమ్మాయిలు చీట్ చేసిన కేసులు పెరిగిపోయాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ హ్మ్. భారతీయులు స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే. అప్పుడే భారతదేశం నిలబడుతుంది. కాబట్టి ఓకే. అంతే. మీరు ఇందాక ఒక మాట అన్నారు. మూలాల నుంచే అంటే మొదటి నుంచే చిన్నప్పటి నుంచే కొన్ని వాల్యూస్ అనేది ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా పిల్లల్లో ఆ బుద్ధి, ఆ చంచలత్వం అనేది ఉండదు. వాళ్ళు ప్రాపర్‌గా పెరిగితే గనక ఉంటారు అని. కానీ అదే ఉద్దేశంతోటి చాలామంది పేరెంట్స్ మేడం ఇట్లా ఇంటి పక్కన, చుట్టుపక్కల స్కూళ్ళల్లో మంచి స్కూళ్ళు లేవు. స్కూల్ పిల్లలలో కూడా ఇప్పుడు సిగరెట్లు, మందు అన్నీ తాగుతున్న వాళ్ళు పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తున్న కొద్దీ ఇప్పుడు దాదాపు జస్ట్ ఒక మంచి ఏజ్‌కొచ్చిన పిల్లల్ని హాస్టల్‌లో పెంచడం ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడ ఉంటే మానిటరింగ్ ఉంటది. వాడికి చెడు అలవాట్లు మాత్రం అవ్వవు అనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ తోటి హాస్టల్‌లో వేయటం. ఈవెన్ కాలేజీ పిల్లలైనా, స్కూల్ పిల్లలైనా హాస్టల్‌లో ఉంటున్న పరిస్థితిని ఎక్కువ చూస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి చెడు అలవాట్లు అవ్వవేమో కానీ వాళ్ళకి పేరెంట్స్ తో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఓకే. లోక జ్ఞానం ఉండదు. ఆటుపోట్లను తట్టుకోవడం రాదు. ఓకే. సోషల్ స్కిల్స్ కొంచెం తగ్గిపోయే ఇది ఉంటుంది. సో వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. మెయిన్ గా ఫ్యామిలీ బాండింగ్స్ లోపల వాళ్ళు చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తారు. ఓకే. అండ్ సో వాళ్ళకి అలా ఇండిపెండెన్సీ ఎక్కువ అలవాటు అయిపోయి ఫ్యామిలీ సిస్టమ్ లో ఇమడడం చాలా కష్టపడతారు వాళ్ళు. అలాంటి కేసెస్ నేను చాలా చూసాను. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సజెస్టెడ్. ఏదో 1-2 ఇయర్స్ పర్లేదు. కానీ కొంతమందిని చూసాను నేను 6th క్లాస్ నుంచి ఇంకా మొత్తం ఇంజనీరింగ్ అయిపోయే వరకు హాస్టల్లో ఉండేవాళ్ళు. 9th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ అయిపోయారు. ఇంకా అసలు అలాంటి వాళ్ళు ఫ్యామిలీ సిస్టమ్ లో ఉండలేరు. వాళ్ళు కంప్లీట్ ఇండిపెండెన్స్ కోరుకుంటారు. సో అది కష్టం. సో ఐ నెవర్ సజెస్ట్ సచ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఓకే. ఇండిపెండెన్స్‌గా బతకటంలో కూడా అంటే ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకోవటంలో కూడా చాలా పాజిటివ్ ఒక థింకింగ్ అనేది లేదంటారా? అంటే అది పాజిటివ్‌గా తీసుకోలేమంటారా? అది నెగెటివేనా? ఇండిపెండెంట్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను సంపాదించాలి, నేను అందరినీ చూసుకోవాలి అనే ఇండిపెండెంట్ బతకడం వేరు. నా లైఫ్ లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నా బెడ్రూమ్ నాది, నా తిండి నాది, నాకెవరేం ఇది చెప్పొద్దు. వేరు. నాకెవరేం అది చెప్పొద్దు. వేరు. అది వేరు. ప్రైవసీ కావాలి, ఐసోలేషన్ కావాలి, అది వేరు. ఓకే. సో మీరు మీరు ఇన్ని రోజుల్లో ఇన్ని ఇయర్స్‌లో డీల్ చేసిన కేసుల్లో మేడం మిమ్మల్ని కొంచెం కష్టపెట్టిన కేసు, లేకపోతే గుర్తుండిపోయిన కేస్ అంటే, లేకపోతే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేస్ అంటే ఏది చెప్తారు? దాని గురించి ఏమైనా కొంచెం మాకు వివరించరా? అంటే యూజువల్ గా కేసెస్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక కేసు ఏంటంటే షీఈ్ ఎ వెరీ హై ప్రొఫెషనల్. నేను లాస్ట్ టైం కూడా ఒక కేసు చెప్పాను, అదే కేసు, సిమిలర్ కేసు. తన పాపం చాలా చైల్డ్హుడ్ ట్రామా ఫ్రమ్ మదర్, ఫాదర్. ఓకే. అండ్ పాపం అంత కష్టపడి సరే పోనీ పెళ్లి చేసుకుంటే హస్బెండ్ నుంచి కూడా హెరాస్మెంట్, షీ గాట్ డివర్స్డ్. పోనీ అన్న సరిగ్గా చూసుకుంటాడంటే హీ ఆల్సో డిడ్ నాట్ టేక్ కేర్. సో కంటిన్యూస్ డిప్రెషన్, క్లినికల్ డిప్రెషన్ ఉండేది. క్లినికల్ డిప్రెషన్ అంటే మస్ట్ అండ్ షుడ్ మెడిసిన్ తీసుకోవాలి. సో అలా తను 10+ years ఆఫ్ మెడికేషన్ వాడింది, ఎక్కడ హీల్ అవ్వలేదు, సింగిల్ గా ఉండేది. సో రూమ్ లో లైట్ వేసుకుని పడుకోకపోతే నిద్ర కూడా పట్టదు రూమ్ కి వెళ్తే. అలాంటి కండిషన్స్ లో షీ అప్రోచ్ మీ అన్నమాట ఫర్ కౌన్సిలింగ్. సో అప్పుడు రిగ్రెషన్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. రిగ్రెషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇవన్నీ ట్రామా, అంటే చైల్డ్హుడ్ నుంచి ఉన్న ట్రామాస్ మూలంగా బ్లాకేజెస్ ఉండిపోయి దే కెనాట్, వీళ్ళందరినీ ఫర్గివ్ చేయలేకపోవడం మూలంగా. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీళ్ళందరూ దే ఆర్ నో మోర్.
ఓకే. మదర్, ఫాదర్, బ్రదర్ ఆర్ నో మోర్ అట్లీస్ట్ టు టాక్ అండ్ రిజాల్వ్ ద థింగ్స్. సో అప్పుడు రిగ్రెషన్ టెక్నిక్ అవి చేసినప్పుడు ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసుకుని, రిగ్రెషన్ టెక్నిక్ అంటే ఏం లేదు, వి టేక్ దెమ్ ఇన్ ద ట్రావెల్ ఆఫ్ టైమ్, వి టేక్ దెమ్ టు దేర్ చైల్డ్హుడ్, వి విల్ లెట్ దెమ్ ఫర్గివ్ దేర్ పేరెంట్స్, ఆర్ ఎవరినైతే లెట్ గో ఆఫ్ చేయలేకపోతున్నారో వాళ్ళని లెట్ గో ఆఫ్ చేసి థింగ్స్ ని ఫర్గివ్ చేయగలిగితే అప్పుడు లైటన్ అవుతారు వాళ్ళు. అప్పటి నుంచి తను రాత్రి పడుకోగలిగేది, ఆ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయ్యేది, తన టాప్ కంపెనీలో హెచ్ఆర్ యాక్చువల్ గా. సో మళ్ళీ అలా ఎప్పుడైతే రిజాల్వ్ అయ్యాయో మళ్ళీ నేచర్ తనకి లైఫ్ లోకి ఇంకొక పార్ట్నర్ వచ్చాడు, షీ గాట్ మ్యారీడ్, నవ్ షీఈస్ లివింగ్ ఇన్ అనదర్ స్టేట్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అలాంటి చాలా అంటే ఎంబీబీఎస్ ఫినిష్ చేసిన కేసెస్, అలా చాలా మంది చైల్డ్హుడ్ ట్రామాస్ మూలంగా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే చాలా మంది పేరెంట్స్ మీరు మీ పిల్లల్ని ట్రీట్ చేసే విధానం మూలంగా అది ఆ ఒక్క అంటే ఇయర్ కో 2 years కో కాదు, వాళ్ళది పెద్దయ్యాక కూడా వాళ్ళని హాంట్ చేస్తూ వాళ్ళ జీవితం మీద మర్చిపోలేని దెబ్బని కొడుతోంది. ఓకే. కాబట్టి వెన్ యు ఆర్ హ్యాండిలింగ్ యువర్ కిడ్స్ కైండ్లీ బి లిటిల్ సెన్సిటివ్. అంటే ఒక మాట వాళ్ళ జీవితం మొత్తం బలీయమైన గాయాన్ని చేసి వదిలిపెట్టేస్తే అది ఏ రూపంలో వాళ్ళని హాంట్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. సో పేరెంట్స్ నీడ్ టు బి లిటిల్ సెన్సిటివ్. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత ఎమోషనల్ స్ట్రాంగ్నెస్ ఇవాళ రేపు మనుషుల్లో ఉండట్లేదు. దే ఆర్ బికమింగ్ టూ సెన్సిటివ్, టూ ఎమోషనల్, దే ఆర్ క్యారీయింగ్ దోస్ థింగ్స్ త్రూ అవుట్ దేర్ లైఫ్. కాబట్టి దిస్ ఇస్ ద అడ్వైస్ ఐ వాంట్ టు గివ్. ఓకే. ఒకప్పుడు ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇప్పుడు ఉండకపోవడానికి, ఓవర్ సెన్సిటివ్‌గా పిల్లలు అవ్వటానికి రీజన్స్ ఈ సోషల్ మీడియా, లేకపోతే ఈ మనం మొబైల్స్ ఇవ్వటం, లేకపోతే సినిమాల్లో కూడా ఒకప్పుడు కొంత కంటెంట్‌కి ఒక నియంత్రణ అనేది ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ నియంత్రణ చాలా అసాధ్యమనే చెప్పాలి. ఫోన్‌లో అన్నీ దొరికిపోతున్నాయి, అన్నీ చూడగలుగుతున్నారు వాళ్ళు. సో, ఆ ఎఫెక్ట్ దేనివల్ల ఎక్కువైతుంది మేడం? సినిమాల వల్ల? లేకపోతే సమాజంలో, స్కూల్లో జరుగుతున్న విషయాల వల్ల? లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల? ఎక్కడ ఓవర్ సెన్సిటివ్‌గా తయారైతున్నారు? మూలం ఎక్కడుందంటారు? మూలం ఎక్కడుంది అంటే, ఇప్పుడు నా బర్త్డేకి మా హస్బెండ్ నాకు ఒక ఐఫోన్ గిఫ్ట్ ఇస్తే చాలా లవ్ చేస్తున్నట్టు అని నేను అనుకుంటా. అసలు ఐఫోన్ ఇస్తేనే చాలా లవ్ చేస్తున్నట్టు అనే ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్ లోకి రావడానికి రీజన్ ఏంటి? నేను ఎక్కడో చూసా. ఆ సోర్స్ ఆఫ్ డేటా నాకు రావడానికి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామేగా రీజన్. రైట్. అంతే. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడం ఫస్ట్ రీజన్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటి? సోషల్ మీడియా ఆర్ మూవీస్. ఓకే. అంతే. ఒకప్పుడు మన పురాణాల్లో ఏముండేది? భార్య భర్తని ఇట్లా చూసుకునేది, లేకపోతే రాముడు తండ్రిని ఇట్లా చూసుకునేవాడు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఎవరు ఎట్లా ఎవరిని చూసుకున్నారని ఎగ్జాంపుల్స్ కంటే ఎవరు మనకి ఏం చేస్తారు, ఎవరు ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తారు, సో ఈ ఎగ్జాంపుల్స్ ఉండడం మూలంగా మన ఎక్స్పెక్టేషన్స్, మన పేరెంట్స్ ఇట్లా చూసుకోవాలి, మన బాయ్ ఫ్రెండ్ ఇట్లా చూసుకోవాలి, మన హస్బెండ్ ఇట్లా చూసుకోవాలి. నేను ఒక రీల్ చూసాను, హస్బెండ్ ఒక బుట్టెడ్ పూలు తీసుకొచ్చి వైఫ్ మీద మొత్తం వేశారు. సో రియల్ లైఫ్ లో ఆల్ దీస్ ఆర్ నాట్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే పాసిబుల్ గావో వైఫ్ అవన్నీ చూసి ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఫైట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆటోమేటికల్లీ బిగిన్స్. ఓకే. సో కొంచెం సినిమాల్లో అంటే ఇందాక మీరు అన్నట్లు ఈ మధ్య మహామహుల సినిమాల కంటే కూడా ఒక భక్తి రసం బాగా పండించిన మహావతార్ నరసింహ సినిమా అన్నిటికంటే ఎక్కువ పాపులర్, ఎక్కువ హిట్ అయింది. సో ఆ సినిమాల్ని ఆదరిస్తున్న పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇష్టంగా వెళ్ళి చూస్తున్న పిల్లలు ఉంటేనే అది ఆ రేంజ్ సక్సెస్ అవుతుంది. సో సినిమాల్లో కంటెంట్ కూడా మారితే గనక సమాజంలో పిల్లల ఆలోచనలో మార్పు వస్తుంది అని యాక్సెప్ట్ చేస్తారా? 100%. ఎందుకు రాదు? 100% వస్తుంది. ఓకే. ఎందుకంటే మైండ్ లోకి డేటా వెళ్లే సోర్సే మన 5 సెన్స్ ఆర్గన్స్. ఎలా మన డేటా వెళ్తుందో బ్రెయిన్ లోకి అదే స్టోర్ అవుతుంది. ఓకే. ఫైనల్ క్వశ్చన్ మేడం, నిజానికి మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మన థింకింగ్ మీద చాలా ప్రభావం చూపుతాయని నేను విన్నా. అది ఎంతవరకు నిజమో, ఒకవేళ అది నిజమైతే ఎలాంటి ఫుడ్ పిల్లలకి అలవాటు చేయాలి, ఎలాంటి ఫుడ్ మనం తినాలి? సాత్విక్ ఫుడ్ అనే సజెస్ట్ చేస్తారండి. మసాలాలు వీటి మూలంగా ఈ డోపమైన్ లెవెల్స్, హార్మోనల్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. అందుకనే వాటి మూలంగా హైపర్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది. అందుకే మన ఎమోషనల్ లెవెల్స్ ఇన్స్టేబుల్ అవుతాయి. అందుకనే మీరు విమెన్ లో కానీ, ADHD కేసెస్ లో కానీ ఎవరికున్నా కూడా వాళ్ళకి జంక్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తారు. కాబట్టి ప్రిఫరబుల్లీ జంక్ ఫుడ్స్ ని, హైలీ మసాలా ఉన్న ఫుడ్స్ ని, ఇలాంటివి అవాయిడ్ చేసి నార్మల్ ఫుడ్స్ ఒకప్పుడు మన ఇళ్లలో తినేవే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం ఇంట్లో కుక్ చేయడం మానేసి, మనం ఇంట్లో కుక్ చేసుకునే ఏ ఫుడ్ తిన్నా మనకి ఏం కాదు. మనం బయట కొనుక్కొచ్చుకున్న ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవి తింటామో వాటి మూలంగానే
మన లోపల ఉన్న హార్మోనల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో కైండ్లీ అవాయిడ్ దట్, రెస్ట్ ఆల్ విల్ బి ఓకే. ఓకే. మసాలాలు అనేది చాలా మంది చెప్తున్న మాట మేడం. నేను ఇంకొక చోట ఎక్కడో విన్నా, ఇట్లా నేను సైకాలజిస్ట్ మాట్లాడుతుంటే ఓవర్ స్వీట్ కూడా, ఐ మీన్ చాక్లెట్స్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా పిల్లల్లో హైపర్‌ని పెంచుతుంది అని విన్నా. నిజమేనా? నిజమే. ఏడీహెచ్‌డి కిడ్స్ వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్సే. ఓకే. అంటే చాక్లెట్ సో తిన్న అవి పిల్లలు అడల్ట్స్ వాటిల్లో కాదు, కానీ స్పెషల్ గా సఫర్ అవుతున్న కిడ్స్ లో మాత్రం వాటిని అవాయిడ్ చేయాలి అని డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాము. సో ఓకే. నార్మల్ కిడ్స్ కి అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ హెల్దీ, ఎందుకంటే టీత్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఏదైనా అతి సర్వత్రా వజ్రే. సో ఏది అతిగా తీసుకోకూడదు. Yes. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఇట్స్ ఓన్ లిమిట్స్. కానీ రియల్‌గా స్పెషల్ గా చెప్పినారు. సఫర్ అవుతున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా అవాయిడెడ్. యెస్. అతి సర్వత్రా వర్జయేత్. అది దేనికైనా వర్తిస్తుంది మేడం. ఎగ్జాక్ట్‌లీ. ఒక స్టేజ్, ఈ స్టేజ్ పిల్లలు దాటేసిండ్రు. ఇంక మనం నెక్స్ట్ మీలాగా సైకాలజిస్ట్‌నో, సైకియాట్రిస్ట్‌నో కలవాల్సిన పరిస్థితి ఉంది అని తల్లిదండ్రులకి ఏ టైంలో, అంటే ఏది ఎక్కువైతే మనకు అవగాహన రావాలి. కొంతమంది పిల్లలు మనం మాట్లాడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. సో, కానీ వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇమ్మీడియేట్‌గా మీలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నారు. సో, అట్లాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏది ఎక్కువగా అబ్జర్వ్ చేసి మీ దగ్గరికి తీసుకురావాల్సిన ఈ స్టేజ్ దాటింది, ఖచ్చితంగా మనం ఒక సైకియాట్రిస్ట్‌నో, ఒక సైకాలజిస్ట్‌నో కలవాల్సిన గత్యంతరం ఇది అని డిసైడ్ అవ్వాలంటే పేరెంట్స్‌కి ఎక్కడ అది మనం గుర్తించగలగాలి? అబ్నార్మల్ బిహేవియర్ అంటే హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక సైకియాట్రిస్ట్ ని కలవడం అవసరం. ఓకే. ఓకే. బిహేవియరల్ ఇష్యూ అంటే ఊరికే చిరాకు, కోపం, మాట వినకపోవడం, కుదురుగా కూర్చోలేకపోవడం, ఫోకస్ రాకపోవడం, ఓకే. ఇలాంటివి ఏమన్నా ఉంటే, అంటే బిహేవియర్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే, లేకపోతే ఆలోచన విధానం, ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, అర్థం చేసుకోలేకపోవడము, ఏదన్నా రిలేషన్షిప్ ఇష్యూస్, ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ బిట్వీన్ కపుల్స్, ఇట్ కుడ్ బి బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఆల్సో. ఇలాంటివి ఏమన్నా ఉంటే, ఇవి కన్సిస్టెంట్ గా మోర్ దెన్ 2-3 months ఆర్ 3-6 months మధ్యలో ఉంటే, మరి కూర్చున్నా సాల్వ్ అవ్వకపోతే, అప్పుడు యూ నీడ్ టు అప్రోచ్ సైకాలజిస్ట్. ఓకే. మీరేమైనా మంచి బుక్స్ సజెస్ట్ చేస్తారా మేడం? స్కూల్ ఏజ్ పిల్లలకి మంచి బుక్స్ అంటే ఏం చెప్తారు? కొంచెం మీరన్నట్లు మైండ్‌ని ప్రాసెస్ చేయటంలో మైండ్ స్ట్రాంగ్ అవ్వటంలో. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ద బెస్ట్ బుక్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ ఫస్ట్. ఓకే. యెస్. థ్యాంక్ యూ మేడం. మంచి టిప్స్ చెప్పినారు. నిజానికి ఈరోజు మీ వాల్యుబుల్ టైమ్ కేటాయించి పల్లవి టీవీ కోసం మంచి సబ్జెక్ట్ ఇచ్చినారు. కోరుకుందాం మీరన్నట్లుగానే చిన్నప్పటి నుంచే పెద్దవాళ్ళల్లో మార్పొస్తే తప్పకుండా పిల్లల్లో మార్పొస్తది. పిల్లలు ఏదైనా చూసి నేర్చుకునే వాళ్ళే కాబట్టి పెద్దవాళ్ళలో ఫస్ట్ మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.